ఈరోజు అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా ఎవరన్నా? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. డబుల్ యాక్షన్ ఇదేమన్నా? హీరో నువ్వే. అదే నేను చెప్పే స్వామి, రెండు పాత్ర డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో రెండు పార్టీలు ఉన్నాయి. వాళ్ళంతా కలిపి అధికార కూటమి. ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? వేరే ఏ పార్టీ లేదు. సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని స్వామి, వాళ్ళకు లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా, వేరే పేరు ఏమన్నా అంటారా? సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది? దాని అర్థం ఏంది? లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ చెప్తాడు కాబట్టి. ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి. అసెంబ్లీ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ పులివెందుల ప్రజల తరపున, అందరి తరపున ఇలాంటి అనేక అంటే చాలా బర్నింగ్ ఇష్యూస్ నీకు పులివెందుల ప్రాంతంలో ఉన్నాయి. నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా నిన్ను ఇక్కడ నుంచి గెలిపిస్తే నువ్వు ఆ సమస్యలు ప్రస్తావించాయా స్వామి? ఇక్కడ ప్రతి సందుకు పోయినా ఎవరు పోయినా కూడా మా ఇండ్లు ఏమైనా మహాప్రభు అని మొత్తుకుంటున్నారు. కానీ దీనికి ఈ రకంగా ఉండేదానికి కారణం ఎవరు? తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. అతని పార్టీకి సంబంధించిన తోపదుర్తి ప్రకాష్ రెడ్డి అనే ఆయన సంస్థకు, రాక్రీజ్ అనే సంస్థకు దాదాపు 4,500 నుంచి 5,000 ఇండ్లు కట్టబెట్టడం. ఆ తర్వాత మిగతాది డిఈసి అనే ఒక కంపెనీకి ఒక 1,600. వాళ్ళంటే కనీసం ఆ మెడికల్ కాలేజ్ కట్టేవాళ్ళు అంతో ఎంతో కొంచెం ఒక రూపు కన్నా తీసుకొచ్చి పెట్టినారు. ఈ రాక్రీజ్ అనే సంస్థ ఎప్పుడు గవర్నమెంట్ పోతానే ఇక్కడుండే ఇటుకలు, స్టీలు, మిగతాటి కూడా అన్నీ కూడా అమ్ముకొని ఎక్కడంటే అట్లా అమ్ముకొని పోయినారు. తర్వాత నేను అనేక సార్లు అంతా మా మున్సిపాలిటీలో పోయి అడిగినప్పుడు అంతా చెప్పినప్పుడు నేను కూడా వాళ్ళందరినీ పిలిచి ఒక రివ్యూ మాదిరి చేశా. అనేక మంది కాంట్రాక్టర్లు ఒకరిద్దరు ముందుకు వచ్చి మేము స్టార్ట్ చేస్తామంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకు కొంత అమౌంట్ ఖర్చు అయితే దానికన్నా ఎక్కువ డ్రా చేసుకోమైనాడు ఎవరు? తోపదుర్తి వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి తోపదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన రాక్రీజ్ సంస్థ. ఇప్పుడు బయటోళ్ళతో వచ్చి ఇల్లు కట్టేయాలంటే కూడా అతనికి అదనపు భారం పడుతుంది. వాళ్ళది అదంతా రికవరీ చేయాలా, అది రికవరీ చేసి ఇదంతా చేయాలంటే ఏదో ఇల్లు ఇట్లనే. దీనికి కారణము మొత్తం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన మనుషులు.